దోస్తులు ఈరోజు మన వీడియో ఏంటో తెలుసా? పల్లెటూరులో బతుకమ్మ పండుగ. ఊర్లల్లో జరుపుకున్నట్టు ఈ సిటీలలో ఎక్కడ జరుపుకుంటారు దోస్తులు? పండుగ అంటే ఊర్లలో జరుపుకున్నాడే. ఒకప్పుడు బతుకమ్మ పండుగ 9 రోజులు 9 బతుకమ్మలను వేర్చి అందరు కలిసి సాయంత్రం అయిందంటే బతుకమ్మను ఆడనీకి పోయేటోళ్ళు. ఇప్పుడు ఎవరు ఆడతారు దోస్తులు? ఎంగిలి పూల బతుకమ్మ రోజు ఆడితే మళ్ళీ సద్దుల బతుకమ్మకి ఆడతారు. ఎక్కడో ఒక కాడ కొందరు ఆడతారు. అప్పట్లెక్క అందరు ఆడతలేరు కదా దోస్తులు. మరి వీడియోలోకి వెళ్దామా? అగో తెల్లారుతానట్టున్నారు కదా. అరే పూరన్ని పూలకు పంపించలే. ఈ పిల్లగాడు లేచిండో లేవలేదో. సరితా లేచినవాయే? ఓ సరితా లేవే, ఊరంతా లేచింది, ఇంకా లేవలేదా నువ్వు? పొద్దున్నే లేచిన అత్తమ్మ, పొద్దున్నే లేచి బయట ఊకి చల్లిన ఈ ఇంట్లో బోళ్ళని చదువుతాన తోందామని. లేచినవాయే బిడ్డ? అదే మరి సప్పుడు ఎత్తలేవు, లేచినా లేవా అని పిలిచిన. సరే కానీ పోవే పో. ఊర్లో అందరూ ఆల్రెడీ పూలు తెంపుకోనికి పోయినట్టున్నారు. వాని లేపి పూలు తెమ్మని పో. ఆఖరికి పోతే ఒక్క పువ్వు కూడా దొరకదు మళ్ళీ మనకు. సరే అత్తమ్మ, పొమ్మని చెప్తుంది. మస్తు పని ఉంటుంది, జల్దీ పని చేసుకో బిడ్డ. నువ్వు వాడిని పంపించి నేను కూడా ఇంత ఆసరైతే కానీ. ఓయ్ జల్దీలే, ఇంకెంతసేపు అంటావు? ఊరంతా లేచింది, ఇంకా వండుకొని ఉన్నావు. ఒక్కొక్కరు పొద్దున్నే లేచి పూలు దేనికి పోయిర్రు. ఇంకెప్పుడు పోతావు నువ్వు? లే పో, మళ్ళీ అన్ని పూలన్నీ తెంపుకొని పోతారు అందరూ. అబ్బా లేత్తగా నాగరాయే. నేను ఆగుతా కానీ పూలు ఉండవు అక్కడ. పోయిదే పో. బతుకమ్మని వేరు వాళ్ళ ఇంట్లో మస్తు పని ఉన్నది పో. సరే తీపోతా. ఆరే అవుతాను, ఇప్పుడే పూలు అన్ని తెంపుకొని పోతారా? గింత తొందర లేపుతాను ఏంది సరిత? ఒక్కొక్కరు పొద్దున 4 గంటలకే లేచి పోయిర్రు పూల కోసం. పోయిదే పో, మళ్ళీ లేట్ అవుతుంది. సరే తీపోతాను ఇక. సరితా నా మనవడు నా మనవరాలు లేవలేదానే ఇంకా? లేపపోయినావా బిడ్డ? అత్తమ్మ లేపి పంపిస్తా, జర వాళ్ళకు స్నానాలు పోయి. సరే పంపి జరి. నిమ్మతంగా ఎత్తే పనులు జరి కావు. అబ్బా తంగడి పువ్వు చెట్టుకు నిండుగా ఎంత మంచిగా కాసిందో. ఇంకా తెంపుకోనికి ఎవరు రానట్టున్నారు. వీళ్ళేమో ఇప్పుడే పంపించారు పొద్దున్నే. అందరు వేయరు నువ్వు అని. ఇక తెంపుకొని పోతుంది తంగడి పువ్వు. మంచిగా ఉన్నది, చెట్టుని చూస్తే ఎంత మంచిగా అనిపిస్తుందో. అబ్బా బంతి పూలు ఎంత మంచిగా పూసినాయో. ఆయన గెలిచిన బతుకమ్మన కదా, కొన్ని పూలు అయితే సరిపోతాయి. తెంపుకుంటా మళ్ళీ ఎవరైనా చూస్తే ఉర్రగల ఇక. ఎవరులా పూలు తెంపేది? నువ్వే పిల్లగా. నేను ఇంకెవరో అనుకున్నా. జయమ్మ కొడుకువా? ఏది పిల్లగా గిట్లా సాటుంగా వచ్చి తెంపుతాను అడిగితే నేను ఘోషిస్తును కదా. గది అయ్యే బాపు, ఇక కొన్ని తెంపుకొని పోదాం, అమ్మ తెంపుకరమ్మన్నదని వచ్చిన. ఫస్ట్ చూసిన అచ్చుడితోట ఎవరు లేరు. ఇక సరే కొన్ని తెంపుకొని పోదామని పోతానా. తోటకి కావాలిగా వస్తుంది, ఏం చేయాలి బిడ్డ? ఏనంగా వచ్చి తెంపుకోతాలో తెలుస్తలేదు. పూలు తెంపుకొని పోతారు అన్నీ. అవునా ఏ బాపు, నాకైతే కొన్ని పూలు అయితే ఇయ్యి పోతా. మళ్ళీ మా అమ్మ దిగుతుంది ఇంకా రాలేదని, పొద్దెక్కుతుంది. సరే తెంపుకొని పో. పని అయిపోయింది అత్తమ్మ. ఇక బతుకమ్మని వేరు వాళ్ళని కొడుకత్తే. ఇగో బతుకమ్మని వేర్చినాక పోయి అవే తీసుకొని వద్దాం అనుకుంటాను నేను కూడా. పొద్దుపోతాను, ఇంకెప్పుడు తినాలి? ఇంకా అత్తలేడైండు, అటే పోయిండు. పిల్లరేది? పిల్లల్ని రమ్మంటే ముగ్గురికి టిఫిన్లు పెడతాయి కదా ఇందురు. ఇక నేను బతుకమ్మ వేర్చినాక తింటా. రమ్మను వాళ్ళని, ఇక నేను పోయి తీసుకొని వస్తా టిఫిన్లు. సరే తీసాను, సాయంత్రం అయితే కొత్త డ్రెస్. ఇప్పుడే ఎందుకు? మళ్ళీ మీరు ఆడుకుంటే మాసిపోతుంది. సాయంత్రం వేసుకుంది.
సాయంత్రంగా చెరువు దగ్గర పోతాం కదా బతుకమ్మలను పట్టుకొని అప్పుడు వేసుకుందాం. ఇప్పుడే ఎందుకు బిడ్డ వద్దు. నీకు కూడా తీసుకున్న తీ బిడ్డ, ఇద్దరికి ఒకటేసారి ఎత్తది. ఇప్పుడే ఎందుకు? మీరు ఆటోలో కానీ పోతారు, బట్టలన్నీ మారుతాయి, మన్ను అంటుతుంది. అవసరమా? ఇప్పుడే ఇక మీకు స్టార్ట్ చేసిరా మీ గోళ ఇక. అవు అనిల్ వస్తాడు, పోవైగా పూలు తీసుకొని బతుకమ్మని బెరుగుపోయిగా. వస్తాండా సరేది. సరితా భలే ముద్దుగా వచ్చిందే మన బతుకమ్మ, మస్తు వేసినావు. నా అత్తమ్మ పూలు కొన్నే పట్టుకొని వచ్చిండేమో లేనట్టు. సరే కానీ పోయి జాకెట్లు తీసుకొచ్చినావా? ఏ సరితా మరి ఏ టైం అయ్యనే అవుతాండి, అందరు రెడీ అవుతారు చెరువు దగ్గర పోనీకి. అత్తమ్మ తీసుకొచ్చిన. ఇక మీరు పోయి రెడీ గారు, నేను పిల్లల్ని రెడీ చేసి ఇక నేను కూడా రెడీ అవుతా. మళ్ళా అందరు వెనక మనం పోతే ఎట్లా? అందరితో వాటికే పట్టుకొని పోదాం బతుకమ్మను. రెడీగా పోయి ఇక నువ్వు, నేను వీళ్ళని రెడీ చేస్తా. గట్నే గట్నే, సరే సరే. అవు ముందుగానే వచ్చిర్రు కదా అందరు బతుకమ్మ కాడికి. మనమే లేట్ అయినాం, పాలి పోదాం జల్దీ. అక్క నీ చీరకి ఎంత అయింది? మంచిగా ఉన్నది చీర నీది. అవ్వేసిలే ఏ ఎంతనే 5,000. 10,000 తీసుకురమ్మ కూడా అంటే గిద్ది తీసుకొని వచ్చింది చీర. సరే తీయని కుట్టించుకున్నా. ఒక్కొక్కటి హీరోయిన్లను మిచ్చిపోయింది కదా, నేను ఏం రెడీ అయ్యి వచ్చిర్రే. హీరోయిన్లు కూడా వెనక్కి రారు వీళ్ళ ముందు. ముచ్చట్లేనా ఇక మీకు? ఎవరితో ఏం కట్టుకొచ్చింది, ఏం పెట్టుకొచ్చింది, గివే ముచ్చట్ల. పారి పారి అక్కడ ఆడోళ్ళందరూ కలిసి బతుకమ్మ ఆడతాడు, మీరు ఇంకా బతుకమ్మ తీసుకొని పోతాడు. ఇక ముచ్చట్లు పెట్టుకుంటే వస్తాలా? జనక జనక నింట్లాకు సత్య జనక నింట్లాకు పుట్టింది ఆ సీతాకు పురుడే గోరింది కోల్. బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో బంగారు బతుకమ్మ ఉయ్యాలో. బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో దాని సీర చూడే ఉయ్యాలో. దాని సీర కింద ఉయ్యాలో, పట్టు సీర గట్ట ఉయ్యాలో. గట్ల కాదు సరితా ఉయ్యాలో, మనం గట్టుకత్తాయి పొలుసు ఉయ్యాలో. మన చీరలకు ఏమైనా ఉయ్యాలో, మంచిగానే ఉండే ఉయ్యాలో. బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో దాని నగలు చూడే ఉయ్యాలో. సుత్తానే ఉన్నాం ఉయ్యాలో, గింటు నగలే అవి ఉయ్యాలో. గింట నగలగానే ఉయ్యాలో, బిల్డప్ ఎక్కువ ఉయ్యాలో. కృష్ణవాయలచ్చి ఉయ్యాలో, నర్సక్క కోడల్ని ఉయ్యాలో. సుత్తన ఉయ్యాలో, ఏమైంది ఉయ్యాలో. మేకప్ ఉన్న చూడ ఉయ్యాలో, ఎట్లా అద్దుకుంద ఉయ్యాలో. మా సుత్తన ఉయ్యాలో, దాన్నే సుత్తన ఉయ్యాలో. అగో బతుకమ్మ పాటలు పాడతారా? ఏం పాడతారు మీరు గీడికొచ్చి? బతుకమ్మ పాటలు పాడరి. వీళ్ళు బతుకమ్మ పాటలు పాడరు కానీ మీకు వచ్చా దోస్తులు వస్తే కామెంట్ బాక్స్లో వాడుర్రి. బాయ్ దోస్తులు. బతుకమ్మ వీడియో మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేసి పోర్రి. మళ్ళా దోస్తులు ఫస్ట్ టైం చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోర్రి, అట్లనే వీడియోని లైక్ చేయుర్రి. అందరికీ బతుకమ్మ శుభాకాంక్షలు.